హాయ్ అండి. ఈరోజు పైనాపిల్ కీర్ అయితే తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూసేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి మొత్తం బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకొని వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకొని వడకట్టుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కప్పు పాలు వచ్చే వరకు అయితే మొత్తం అంతా వడకట్టుకున్నానండి నేను. ఇది పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా తురిమైతే చేసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకొని తీసుకుంటున్నానండి. తర్వాత ఒక కప్పు అయితే పైనాపిల్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు అయితే కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత మనం చేసుకున్న బెల్లం పాకం కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోని ఒక కప్పు అయితే కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. మొత్తం బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ పాయసం అండ్ కీర్ ఏదైనా అనుకోవచ్చండి. టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.